బిర్లా స్వరాభిషేకం శుభసంకల్పం ప్రేమంటే ఇదేలా లాంటి ప్రధాన చిత్రాలతో పాటు సుమారు 120 సినిమాల్లో ముఖ్య దర్శకత్వం నా స్టూడెంట్స్ పర్ఫామ్ చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి కొంచెం సినీ బుల్లితెర మాధ్యమంలో పనిచేసినటువంటి అనుభవంతో ఈరోజు ప్రత్యేకంగా మీ ముందు జడ్జిగా నిలబడిన నేను మీకు నన్ను పరిచయం చేసుకోవడం ధర్మం కనుక పరిచయం చేసుకుంటున్నాను. మీ అందరికీ ముఖ్యంగా ఛానల్ వారు నాకు ఇటువంటి ఉన్నత స్థాయిని మరొకసారి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు అతిథిగా ప్రత్యేక అతిథిగా మాత్రమే కాదు, ముఖ్యంగా జడ్జిమెంట్ లో కూడా చిన్నారుల ప్రదర్శనలను చక్కగా చూసి వారి హావభావాలను తనకు బేసికల్ గా కళ మీద ఉండేటువంటి ఆకాంక్షతో చాలా సునిశ్చితంగా పరిశీలించి మన మధ్య ఉన్నటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారిని ఛానల్ 1 వారి ద్వారా గౌరవ సత్కారాన్ని అందిస్తున్నాము. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, ఒకసారి గట్టిగా చెప్పకూడదు. తదుపరిగా సాయినాథ్ కళాశాస్త్రి వ్యవస్థాపకులు మరి ఆయన అనౌన్స్ చేసినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారికి చక్కగా సన్మానం చేస్తున్నాం. మరి ఇప్పుడు విజయవేణి గారు, డాక్టర్ విజయవేణి గారు చక్కగా నాట్యంలో ఎన్నో ప్రదర్శనలు, అలాగే దాంతోపాటు ఎంతో మంది శిష్యులు కూడా తయారు చేసి ఎంతో మంది విద్యార్థులు తయారు చేసినటువంటి వండర్ఫుల్ లేడీ. ఈవిడికి ఇప్పుడు మనం సన్మానం చేసుకుంటాం. ఛానల్ విజయవేణి అవార్డు 2020 మరి సత్కరించుకుందాం. అందరికీ చూడాలండి. సాధారణంగా ఏ ప్రోగ్రామ్కి వచ్చిన కాంపిటీషన్స్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా పార్టిసిపేషన్ చేయడమే తప్పించి డ్యాన్స్ చేయడం ఉండదు. కానీ ఇవాళ డ్యాన్స్ చేశారు, అందరూ దర్శనం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విజయవేణి మేడం గారిని డాన్స్ చేయమని స్పెషల్గా రిక్వెస్ట్ చేయడానికి కారణం మీకు అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంతమంది కాంపిటీషన్లో డాన్స్ చేశారు, చాలా ఎనర్జెటిక్గా చేశారు, చాలా బాగా చేశారు. కానీ మేడం చేసినప్పుడు చాలా సడన్గా చేశారు, రైట్? చాలా చూడచక్కనేగా ప్రతి అంటే అంకితం అని నేను చెప్పాను. అంటే నాకు తెలియదు డాన్స్ గురించి పెద్దగా, కానీ కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. ఏంటి అంటే ప్రతి హావభావం కూడా బొమ్మలో కనిపించింది. చేతుల్లో కానీ కాళ్ళలో కానీ అంటే ఎలా కదిపారు, ఎలా ఎటువంటి పనులు పెట్టారు, కళ్ళతో ఏమేమి పంపించారు అనేది చాలా క్లియర్గా కనిపించాయి. అంటే డాన్స్ ఏమీ తెలియదు మాకు ఇంతగా తెలిస్తే డాన్స్ స్టూడెంట్స్ అనే మీకు ఇంకా చాలా బాగా తెలియాలి. మీరు అవి నేర్చుకోవాలని ఇది ఒక అవకాశంగా చూపించడానికి. సాయినాథ్ కళాశాలకి అధ్యక్షులు, వ్యవస్థాపకులైనటువంటి మాస్టర్ సాయి గారికి ధన్యవాదాలు. అందరికీ వీళ్ళందరూ నేషనల్ ప్రతి ఒక్కరు కూడా సుప్రసిద్ధులే. మరి ఆయనకి ఛానల్ 1 విజయవేణి అవార్డు 2020లో ఒక్కసారి అందరూ కూడా గట్టిగా కాచుకుంటారంటే ఎందుకంటే అలాగే ఆయన మరి ఇందాక చెప్పాను
అన్న అంటే వెంటనే పలుకుతారు, ఆపద అనగా నేను అంటారు, ఆకలి అంటే అన్నం పెడతారు, తేడా వచ్చిందా తాట వేసేస్తారు. అదే ఈయన. మరి విద్యార్థులు క్రమశిక్షణలో ఎలా వెళ్ళాలి, ఏ ట్రాక్లో వెళ్తే ఎడ్యుకేషన్ బాగుంటుంది అని చక్కగా అందరినీ కూడా క్రమశిక్షణగా తత్వాలలో పెట్టింది మనం చేసే ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్. సాయి మనిషి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ అంటే ఆయన పరిచయం చేస్తున్నాను మీకు. ఈ కార్యక్రమానికి మాకు మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉంది. అసలు వెనక నుండి ముందు నుండి అన్ని రకాలుగా నడిపించిన వ్యక్తి ఆయన. సో ఈరోజు ఈ గ్రేట్నెస్ ఏదైనా ఉంది అని అంటే దానిలో 90% ఆయన ఓ 5% మీది, ఎందుకంటే పార్టిసిపెంట్స్ కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలు, ఆ మిగిలిన చాలా మామ ఇదే ప్రవీణ్ గారు మంచితనం చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. నిజంగా నేను వర్క్ చేసి ఉండొచ్చు, ఎన్ని చాలా శాస్త్రీయ విద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మన ముందు మీద మనం సేవ్ వేసుకొని ఆలోచించాలి. ఆ చాలా కట్టయిస్తుండాలి. ఆ CEO గారికి అటువంటి సంస్కృతి పట్ల ఇష్టమో అవగాహనో వాటిని మరింత ముందుకు తీసుకెళ్దామనే ఆపేక్ష ఉండాలి. ముఖ్యంగా ప్రవీణ్ గారు నాకు నచ్చిన నచ్చిన గుణం ఉందని అనిపించింది. మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఇంకొక కొత్త ఛానల్ వాళ్ళు ఇంకొక కొత్త వేదిక మనకు పిలిచారు అంటే ప్రతి ఆర్టిస్ట్ చేయడానికి ముందుంటాం. ఎందుకంటే మనకు మంచి వేదిక కావాలి, మంచి ఆర్గనైజర్ కావాలి. ఒక మంచిగా సర్టిఫికేట్ ఒక ఛానల్ నుంచో ఒక ఆర్గనైజేషన్ నుంచి వస్తుందంటే పిల్లలకి చాలా యూజ్ఫుల్. సర్టిఫికేట్ కోర్స్ చేసేప్పుడు, డిప్లొమా చేసేప్పుడు ప్రతి సమయంలో యూజ్ఫుల్. జనరల్గా ఛానల్స్ వాళ్ళు వెస్టర్న్ టాలెంట్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు, సినిమా పాటలకు ఎంకరేజ్ చేస్తారు, రాజకీయ ఉపన్యాసాలకు రాజకీయ విశ్లేషణకు ఎంకరేజ్ చేస్తారు. ఇంకా కొంచెం ముందుకంటే భక్తి విశ్లేషణలో ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకు, ఎందుకంటే సోషల్లో అందరి జనాన్ని ఆకట్టుకోవాలి కాబట్టి చేస్తారు. ఆ తర్వాత ఛానల్ బాగా డెవలప్ అయిన తర్వాత ఏమైనా ఇలాంటి క్లాసికల్ ప్రోగ్రామ్స్ పెట్టాలేమో, కానీ మొదటి నుండి కూడా మెయిన్లీ ఇంకోటి క్లాసికల్ ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు కమర్షియల్గా వాళ్ళకి ఏమి యూజ్ అవుతుంది. కమర్షియల్గా యూజ్ ఉండకపోయినప్పటికీ సర్లే కనీసం ఛానల్ 10 మందికి తెలుస్తుంది, మరో 10 మందికి తెలుస్తుంది, మనం ఒక మంచి సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళం అవుతాం అనే సదుద్దేశం ఆయనలో లేకపోతే నేనేమి చేయలేదు. ఇప్పటికీ కూడా నేనైతే మనస్ఫూర్తిగా అభినందించేది మొదట ప్రవీణ్ గారిని, తర్వాత ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అడగగానే మేము యాక్చువల్గా కొంచెం షెడ్యూల్ లేట్ అయ్యాము. ప్రోగ్రామ్ అంతా నా మీద పెట్టి వెళ్ళారు ప్రవీణ్ గారు. పర్సనల్గా మా రిలేటివ్ ఒకరు చనిపోవడం, నేను కొంచెం ఏదో ఇబ్బందిలో ఉన్నాను లాస్ట్ 2 days బిఫోర్ వరకు. నేను స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా చేయమని ఇన్ఫార్మ్ చేసింది ఒక 1 day బిఫోరే చేశాను. అయినప్పటికీ చాలా మంది గౌరవంతో నా మాట మీద విశ్వాసంతో మీకు చేసినటువంటి స్పెషల్ పర్ఫార్మెన్సెస్ చేసిన టీచర్స్ అందరికీ మరొకసారి వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదట శాస్త్రీయ నృత్యం పై ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ నృత్యంపై స్పెషల్ పర్ఫార్మెన్స్ అందించినటువంటి శ్రీమతి సాయిని రమణి మేడం గారి స్టూడెంట్స్ నాట్య జరీ సంగీత నృత్యాలయం టీచర్స్ ముందు స్టూడెంట్స్ రావాలమ్మా. స్టూడెంట్స్ అందరినీ కూడా మెమోటోస్ ఉంటాయి. టీచర్ గారు ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు. టీచర్ తరఫున ఈ విషయాన్ని టీచర్ దగ్గర ఉంటే సీనియర్ అమ్మాయి వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి. టీచర్స్ అందిస్తున్నారు మెమోటోస్. గట్టిగా చెప్పండి కొట్టాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాతగా నృత్య భారతి డాన్స్ అకాడమీ డాన్స్ టీచర్ మౌనికను వేదిక మీదకి వచ్చి స్పెషల్ పర్ఫార్మెన్స్ కేరళ ఫ్యూజన్ స్టైల్లో లవాణి కేరళ అన్ని మిక్స్ చేసి చేస్తామండి. అలాగే చాలా దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అని అన్నారు. టీచర్ అమ్మాయి వచ్చి వేదిక మీద అధ్యాపకులు అడ్డుకోవడానికి కోరుతున్నాను. మా అమ్మాయి స్టూడెంట్ అంటే కూడా మా దగ్గర కంప్లీట్ చేస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళ శిక్షణ కోసం చాలా సంతోషంగా ఉండేది. మీ ఆనందంతో
ముందు రింగ్ డాన్స్ కొన్ని ప్రాపర్టీస్ తో ప్రత్యేకమైన స్పెషల్ డాన్స్ చేసిన అక్షిత ఆర్టిస్ట్ డాన్స్ మాస్టర్ జాకా డాన్స్ స్టూడియో డైరెక్టర్ మధుని మాస్టర్ మధు గారిని వేదిక రావాలని కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పడం. మధు చాలా ఛానల్ ప్రోగ్రామ్స్ తో పాటు చాలా సినీ కొరియోగ్రఫీస్ లో ఏళ్ళుగా ఛానల్ కాదు మా ద్వారా కూడా మాకు సుపరిచితులు వైజాగ్ నగరానికే మోస్ట్లీ సుపరిచితులు. ఒకసారి గట్టిగా చెప్పట్టుకోవడం. VR Dance Studio డాన్స్ కొరియోగ్రాఫర్ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వేదికకి రావాలని కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి. మీ పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒకసారి గట్టిగా చెప్పండి. స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. మీరు అక్కడ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక వివిధ కూచిపూడి డాన్స్ సీరియస్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ పొందినటువంటి కళాకారుని ఎవరైతే ఒకసారి గెస్ట్ చేయండి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నికితా. ప్లీజ్ కమ్ ఆన్. ఒకటి ఒక తప్పు మనం చేయకూడదు. ఏం చేస్తా మనకు మన చెల్లి మన క్లాస్లో అమ్మాయి పక్క వాళ్ళ అమ్మాయి ప్రయత్నిస్తున్నప్పుడు సైలెంట్ దట్ ఈస్ వెరీ టూ మచ్. ఎందుకంటే ఈరోజు మనం డ్యాన్స్ స్కూల్ నుంచి ఒక 10 మంది వచ్చారు కంటే ఎంకరేజ్ చేస్తాం. మీ డ్యాన్స్ స్కూల్ నుంచి ఒక్కరే వచ్చి పక్క డ్యాన్స్ స్కూల్లో ఎక్కువ మంది వచ్చారనుకో అట్లా చేయకూడదు. అందరం కూడా మనందరం అక్క చెల్లెలు అన్నదమ్ములు ముఖ్యంగా ఆర్ట్ ఫ్యామిలీ అందరికీ మీ ఇదే ఎంకరేజ్మెంట్ ఇస్తాం. తర్వాత కూచిపూడి డాన్స్ లో సీరియస్ విభాగంలో సెకండ్ ప్రైజ్ రేణుక. ఇక్కడ ఓడాలి. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు. కూచిపూడి డాన్స్ సీనియర్స్ విభాగంలో థర్డ్ ప్రైజ్ భువన రాణి. కూచిపూడి డాన్స్ సీనియర్స్ విభాగంలో థర్డ్ ప్రైజెస్ 2 ఇవ్వడం జరిగింది. బట్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమందికి మాత్రమే ఫైనల్స్ వరకు పర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. అనదర్ థర్డ్ ప్రైజ్ భువన మాధురి. కంగ్రాచులేషన్స్. చాలా బాగా చేశారు. డిసప్పాయింట్ అవ్వరు. అంటే యాక్చువల్గా ఫైనాన్స్కి ఎలా ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియలేదు. చాలా బాగా చేసింది అని చెప్పేసి అంటే మాకు తెలియదు కాబట్టి రైట్. సో చాలా బాగా చేసేసి అది ఫైనాన్స్లో లేదు ఎలా అనుకున్నాను. ఆ తర్వాత అంటే ఇద్దరు మేడం సార్ చెప్పడంతో నాకు అర్థమైంది. అంటే స్పెసిఫిక్గా ఒక లండన్ చేయడం వల్ల కానీ డాన్స్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది. నేను అదే చెప్తున్నాను కదా, పెద్ద పొరపాటు మేము చూపించాల్సి వస్తే చాలా చిన్న పొరపాటు చూపించి కూడా జడ్జిమెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ముగ్గురు చేసి
చేసేటప్పుడు ఈక్వల్ లెవెల్లో చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఆంగికం బాగుంటుంది, మేకప్ బాగుంటుంది, ఆహార్యం బాగుంటుంది, సాత్వికం బాగుంటుంది. బట్ జడ్జిమెంట్ అనేది ఫ్యూ పాయింట్స్ లో మేము తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈ కాంపిటీషన్ జస్ట్ స్పోర్టివ్ గా తీసుకోవాలి, అది మాత్రం మనసులో పెట్టుకోండి. రెండోది ఏదైనా మిస్టేక్ తెలుసుకుంటే కనుక నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చేసుకోవాలి. ఈ రెండే గురువులు మార్చడం చేయకండి. అదేవిధంగా యూట్యూబ్ ఫాలో అవ్వండి, క్లాసికల్ డాన్సర్స్ శాస్త్రాన్ని ఫాలో అవ్వండి, అకాడమిక్స్ ఫాలో అవ్వండి. తప్పకుండా ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలి. మరొకసారి సీనియర్స్ విభాగం విన్నర్స్ అందరికీ మనం గట్టిగా చెప్పకూడదు. జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ కనిక్ష. కూచిపూడి డాన్స్ జూనియర్ సెకండ్ ప్రైజ్ శ్రీ లలిత హర్షిజీ. ఈ అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ సారీ ఆల్మోస్ట్ 3 years అయిపోయింది మా పిల్లల్ని నేను ఇన్పర్సన్ చూసి. అమ్మాయి డాన్స్ చేసినప్పుడు అయితే నాకు ఎందుకంటే తను 12 ఏళ్ళు 19 అనుకుంటాను రోజు అది ముందు 11 years. సో అంటే సేమ్ ఏజ్ గ్రూప్ అయ్యి ఆల్మోస్ట్ అందరికీ కనిపించి నాకు గాట్ రియల్లీ ఎమోషనల్. చాలా బాగా చేశాను. మంచి ఎక్స్ప్రెషన్స్, ఇంకా కొంచెం లయ తగ్గుతుంటే లయ స్పీడ్ చాలా దగ్గర తగ్గుతుంది. నేను కూడా మా పాపతోనే పోతున్నాను, కానీ సార్ అలా కాదు సార్, యూఎస్ లో ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పిల్లలు, ఆ పిల్లల్లో మిస్ అయ్యారు, వాళ్ళ పాపని చూశారు అని అన్నారు. అది పర్సనల్ అటాచ్మెంట్. నేను ఒక ప్రొఫెషనల్ అటాచ్మెంట్ చెప్తున్నాను. మా పాప 6 ఏళ్ళు, కొంచెం నీలాగే ఉంటుందేమో నీ వయసు వస్తే. లయ తక్కువ అనమాట, అంటే పర్ఫెక్ట్ గా చేస్తూ అడుగులు వేయాల్సినంత స్పీడ్ గా వేయకుండా కొంచెం ఒక అరలెత్తం లేట్ అవుతుంది. ఆ లేట్ కనిపించింది. బట్ ఏంటంటే నీకు అంతకన్నా కాంపిటేటర్ లేదు, నీకన్నా తనకి కొంచెం మిస్టేక్స్ కనిపించింది అనమాట. అంతే, లిటిల్ బిట్ మిస్టేక్స్, తను బాగా చేయలేదని కాదు, అంతే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూచిపూడి డాన్స్ జూనియర్ సెకండ్ ప్రైజ్ శ్రీ లలిత హర్షిజీ. శ్రీ లలిత హర్షిజీకి చప్పట్లు కొట్టరా? మీకు ఎదురైనా మీకు ప్రైజ్ కూడా చాలా మళ్ళీ కొంచెం ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను. అలా అనౌన్స్ చేయడం అని నేను పట్టించుకుంటాను. సెమీ క్లాసికల్ విభాగంలో భవత్యం వ్యతిరేక ఎవరైనా వచ్చి తీసుకోండి. ఒకసారి గట్టిగా చెప్పండి మేడం. జూనియర్స్ లో థర్డ్ ప్రైజ్ భవ్యశ్రీ. ఒకసారి గట్టిగా చెప్పండి మేడం. Congratulations, teaching everyone, and God bless you all. ఈరోజు ప్రత్యేక ప్రదర్శనలకు ఇచ్చేసినటువంటి డాన్స్ టీవీలో ముఖ్యంగా
శాస్త్రీయ నృత్యంలో ప్రత్యేక ప్రదర్శన చేసినటువంటి నాట్యచర్య సంగీత నృత్యాలయ విద్యార్థులు అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఛానల్ 1 వారి నుండి సర్టిఫికేట్స్ అండ్ పార్టిసిపేషన్ మెమోంటో అలాగే గ్రూప్ ఫోటో మీ అందరూ కూడా తీసుకోవాలని తెలియపరుస్తున్నాం. 1 by 1 ప్లీజ్. ఒకసారి గట్టిగా మీరు వాళ్ళు చెప్పకూడదు. అందరూ కొంచెం అలా వెళ్ళండి. ఫార్వర్డ్ తీసుకున్న వారు అక్కడ కూర్చోండి. రైట్ సైడ్ ప్యాటర్న్ ఒక గ్రూప్ తీసేసి థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you. What was it? Group photo please. Right now, group photo is taken. Back at single group photo. Other certificate memory. Okay. Okay, then one. Thank you so much. Next please. Okay, done. Congratulations. What was it? Answer my answer. జాతర డాన్స్ స్టూడియో అమ్మ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ కూర్చోండి దయచేసి. అందరికీ సభామర్యాద ఏంటంటే మనతో పాటు మన ముందు చేశారు, మనం వెళ్ళిపోతే మన తర్వాత చూసే వాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేస్తారు. సరేనా? అందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాలు మొత్తం అయిపోతుంది. థ్యాంక్ యూ. జాతర స్టూడియో నుంచి మనకి ప్రత్యేక ప్రదర్శన చేసిన అక్షితాల అలా నేను తీసి ఒకసారి గట్టిగా చెప్పకపోవడం. తర్వాత విఆర్ డాన్స్ స్టూడియోలోని వచ్చిన పవన్ కళ్యాణ్ గారి స్టూడెంట్స్ అందరూ కూడా వేరే రావాలి. విఆర్ డాన్స్ స్టూడియో నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి డాన్స్ స్టూడెంట్స్. పవన్ మీరు రండి, ధోని ఫోటో తీయండి.
నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ మౌనిక డ్యాన్స్ టీచర్తో పాటు ఫ్యూజన్ డ్యాన్స్ చేసినటువంటి కేరళ గ్రూప్ అందరూ కూడా రావాలి. కేరళ డ్యాన్స్ కోడ్ గ్రూప్ స్టూడెంట్స్ అందరూ కూడా రావాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మేమేమైనా మిస్ అయిపోయామేమో. ఒక్కసారి ఒక 2 minutes కనుక కూర్చుంటే చాలా తరఫున నేను 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకసారి అందరూ కూర్చోండి. అమ్మా అందరూ చాలా థ్యాంక్స్ అండి. విజయనగరం నుంచి మా కోసం వచ్చారు పిల్లలు ఎంకరేజ్ చేయడానికి. అసలు సత్యనారాయణ గారు అయితే ఫస్ట్ నుంచి చాలా ఎంకరేజ్ చేశారు మాకు. అసలు జడ్జిగా వస్తానని కూడా వస్తున్నారు. చాలా వచ్చి ఆయన చాలా టైం స్పెండ్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ఆల్రెడీ చెప్పేశాను సాయి మాస్టర్ గారి గురించి. ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా దీని గురించి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ నృత్యవేది ఏదైతే ఉందో కానీ ఇన్సెప్షన్ నుంచి కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. అసలు నేను థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు. ఎందుకోసం థ్యాంక్స్ చాలా చిన్నవాడు మేడం చాలా థ్యాంక్స్ అండి. అసలు అంటే జడ్జిగా రావడం ఒకటి, అడగగానే అప్పటికప్పుడు పర్ఫార్మ్ చేయడం మీ అందరి కోసం చేశారు. సో ఖచ్చితంగా మీరందరూ చప్పట్లు కొట్టాల్సిందే. రైట్, కీపింగ్ దీస్ థింగ్స్ అసైడ్, ఒక అంటే ఈ మధ్య కాలంలో మరి మీరు న్యూస్ కానీ లేకపోతే ఏంటి వాయిదాలున్నాయి కానీ చూస్తున్నారో లేదో నాకు తెలియదు. వీర్ దాస్ ఈ పేరు మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అయితే ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఆయన కెనడీ సెంటర్లో యూఎస్ వాషింగ్టన్ డీసీలో ఉంది. చాలా ఫేమస్ సెంటర్. అంటే మనకి హైదరాబాద్లో రవీంద్రబాద్ ఎలాగో యూఎస్లో కెనడీ సెంటర్లో రావాలి. అటువంటి కెనడీ సెంటర్లో ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్లో ఆయన ప్రదర్శించిన అంశం నాకు అయితే చాలా హృదయాంతరాల్లోకి వెళ్ళి ఏదో భావోద్వేగాన్ని తట్టిలేపింది అనిపించింది. అది పాజిటివ్ నెగిటివ్ అనే దాన్ని నేను చర్చించదలుచుకోలేదు, కానీ ఖచ్చితంగా చర్చించవలసిన విషయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి అని అనుకొని నేను ఈ విషయం ఇప్పుడు చర్చించాలి. నాకు ఒక 2 minutes టైం ఇస్తే దాని గురించి మాట్లాడతాను. అయితే ఆయన అది ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. నేను అది తర్జుమా చేసి చెప్పట్లేదు, కానీ దాని ఇన్స్పిరేషన్ మీదనే చాలా వరకు ఆయన ఏం చెప్పారో చెప్పదలుచుకున్నాను. ఇంకా అటువంటి భావజాలను మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఆయన ప్రదర్శనకి ఆయన పెట్టుకున్న పేరు 2 Indias, అంటే 2 భారతదేశాలు. 2 భారతదేశాలు లేవుగా మనం మరి ఎలా వచ్చింది ఏంటనేది ఆయన దృక్పథం ఏమిటో మీకు చెప్తాను. రోజు నేను 2 భారతావనులు చూస్తున్నాను. మరి అందులో నా దేశం ఏంటి? 2 నా దేశాలు. నేను ఒక భారతావనంలో జీవిస్తున్నాను. అందులో ప్రజలు మాస్కులు పెట్టుకోమని జరిమానాలు కూడా వేస్తుంటారు. కానీ మరొక భారతదేశం ఉంది. ఆ భారతదేశంలో
నాయకులే మాస్కులు ఏమీ లేకుండా ఒకరినొకరు కౌగులించుకుంటారు. నా ఒక దేశంలో అంటే నా యొక్క ఒక భారతదేశంలో చెత్త కోసం స్పందిస్తారు, కానీ మరో భారతదేశంలో ఆ చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది, గురువు కాలువల పక్కన. నా ఒక దేశంలో రైతులే దేశాన్ని వెన్నుముక అంటారు, కానీ ఇంకో దేశంలో ఆ రైతులనే సమీకరణ చేస్తున్నారు. రకరకాల చట్టాలను తీసుకొని వచ్చి వాళ్ళని తొక్కేస్తున్నారు. సంవత్సరాలుగా పోరాడితే కానీ వాటిని వెనక్కి తీసుకోవాలి. నా ఒక దేశంలో ఆకలి చాలా పెరిగిపోతుంది. ఇంకో భారతదేశంలో వ్యవసాయ భూముల్ని రాజధానుల కోసమని మరో కంపెనీల కోసమని తీసేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. నా ఒక దేశంలో గరీబీ హఠావో అంటే మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడో ఇది ఇందిరాగాంధీ గారి టైంలో గరీబీ హఠావో అనే నినాదం వచ్చింది. ఆ గరీబీ హఠావో అని చెప్పి రైతులందరినీ మేలుకోమన్నారు, పేద ప్రజలందరినీ మేలుకోమన్నారు. ఇప్పుడు కూడా గరీబీ హఠావో అంటున్నారు ఇంకో భారతదేశంలో. ఇక్కడ గరీబీ హఠావో అంటే మేలుకోమని కాదు, లేచి ఎక్కడికో పోవాలి. అది రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, ముందు వాడల్లో ఉన్నవారు కావచ్చు, మీరు ఇక్కడి నుంచి దూరంగా పొంది అని చెప్తున్నారు. నా ఒక దేశం స్త్రీలని పూజించమనుకోండి, నా ఇంకో దేశం వారిపై అత్యాచారాలు చేస్తుంది. నా ఒక దేశం నేను కర్మభూమిని అని చెప్తాను. కర్మభూమి అంటే మీరు అందరికీ తెలిసా అనుకుంటున్నాను. అంత గొప్ప భూమి అయినా కూడా ఇంకొకటేమో ఇదేమి కర్మలా ఈ భూమిలో పుట్టాము అంటారు. నా ఒక దేశం భిన్నత్వంలో ఏకత్వం నేను అని చెప్తోంది. ఇంకో దేశం కులాలు మతాల వారీగా మాత్రమే మేము ఏకం అని చెప్తోంది. అంటే నా కులమా లేకపోతే నా మతమా లేకపోతే ఏమిటి అని ఇలాంటివి చూసుకొని మాత్రమే ఏకత్వం కనిపిస్తుంది. నా ఒక దేశం స్త్రీమూర్తికి ఆది పరాశక్తి స్వరూపం అని, ఇంకో దేశం గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకోకూడదనే స్థితికి తీసుకొచ్చు. మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే మన ఇండియాలో మాత్రమే టెస్ట్ చేసుకొని వాళ్ళు మగపిల్లాడ ఆడపిల్ల అని తెలుసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలోకి, ఆ దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఎందుకో మీకు తెలిసేవారు. నా ఒక దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటుంది. ఇంకో దేశం ఓటికి నోటు అని చెప్పుకుంటుంది. అది మన ప్రజాస్వామ్యం. నా ఒక దేశం అర్ధనారీశ్వరుని కొలుస్తారు ఒక దేశంలో, కానీ అటువంటి వారిని మనం రోడ్డు మీద చూస్తే ఎలా చూస్తామో అనేది మరొక దేశం. నా ఒక దేశం స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అంటుంది, కానీ ఎవరో ఎందుకు తల్లిదండ్రులే ఆస్తి పంపకాల దగ్గర కూడా ఆడపిల్లకి ఆస్తిని ఇవ్వడానికి మరి నా కొడుకు ఏమైపోతాడో అని ఆలోచించే జనస్థితిలో ఉపదేశం. ఆ ఉపదేశం కూడా మన భారతదేశం. నా ఒక దేశంలో కుల వివక్షకు గురవుతున్నాము, కులాల వారీగా మమ్మల్ని తక్కువ చేసి వస్తున్నారు అని గొప్పలు పెట్టుతున్నారు. కుల వ్యవస్థ పూర్తిగా రూపుమాపేయాలని ఉద్యమాలు కూడా తీసుకొస్తున్నారు. కానీ ఆ మహానుభావులే తమ పేరు చివర ఆ కులాల పేరు పెట్టుకుంటున్నారు. ఇది మరొక దేశం. నా ఒక దేశంలో ఆర్టీఐ చట్టాలను తీసుకొస్తారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆర్టీఐ చట్టాలను తీసుకొస్తున్నారు, కానీ దానికి మరో దేశంలో ఎటువంటి విలువ లేదు. మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా వెయ్యండి, మళ్ళా అప్పీల్ చేసుకోండి, కానీ ఎటువంటి సరైన సమాధానం కూడా. నా ఒక దేశంలో పెద్దలను గౌరవించమని చెప్తుంది ఒక దేశం. మరొక దేశం వాళ్ళని పెద్దల్ని ఎక్కడ చేర్పిస్తున్నారమ్మా, ఓల్డేజ్ హోమ్లో చేర్పించండి అని చెప్తారు. నా ఒక దేశం మాతృభాషలోనే మీరు చదువుకోవాలని గొప్పలు పెడుతుంది,
మరొక దేశంలో అమ్మా నాన్న అని పిలిస్తే మాత్రం వద్దు అని పిలుస్తాడు. నా ఒక దేశంలో భావకవులు చాలా పెట్టారు, నా ఇంకో దేశంలో భావదారిద్ర్యం ఇంకా పెట్టారు. నా ఒక దేశంలో అందరూ సమానం అంటారు, కానీ నా ఇంకో దేశంలో ఆ సమానత్వం అంతా మతాన్ని బట్టి మారిపోతుంది. ఇది మన సమానం. ఇది అది లింగ వివక్షగాల్లో కావచ్చు, లేదు మతపరాలు కావచ్చు, కులపరాలు కావచ్చు. ఇది మన పరిస్థితి. మన పిల్లల్ని మనం ఏ దేశంలో ఉంచాలనుకుంటున్నామో మనమే నిర్ణయిస్తాం. అది తల్లిదండ్రులుగా మీరే నిర్ణయిస్తారు, గురువులుగా మాస్టర్ లాంటి వారు నిర్ణయిస్తారు. పిల్లలుగా మీరు తెలుసుకోవాలి, మీ పక్కన ఉన్న వారి కులంతోనో మతంతోనో మీకు ఎప్పుడూ సంబంధం ఉంది, అది అక్కర్లేదు. వారి ఆర్థిక పరిస్థితితో కూడా సంబంధం ఉంది, అది కూడా అక్కర్లేదు. అందరూ చక్కగా అందరినీ ఒకటే అనుకుంటూ కలిసిమెలిసి జీవించి చక్కగా మనకి మనమే పోటీ అనుకొని ముందుకు వెళ్ళాలి, కానీ పక్క వారితో పోటీ పడకూడదు. వారి విజయాలకు మనం అసూయ చెందకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అనుకున్నాం కానీ మంచి మెసేజ్ చెప్పారు. చక్కగా పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నందుకు సార్ చాలా బాగా చెప్పారు సార్. రవి గారు చాలా చక్కగా తెచ్చారు. దేశం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ట్రైనింగ్ ఎలా ఉండాలి, చాలా సంతోషం. అలాగే సాయి గారు కూడా ట్రీట్మెంట్ అన్ని ఇంట్లోనే చెప్పారు. అది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరం. ఈరోజు మేడం గారు చెప్పేదే కాకుండా తక్కువగా అడ్వాన్స్ చేసి ఇంకే బాగుండేది తక్కువ ట్రైనింగ్ చెప్పారు. ఈరోజు అందరి డ్యాన్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంది. వీళ్ళకి ఎంజాయ్ ఫీల్ ఎంతో భవిష్యత్తు ఉంది అందరికీ. రైతు ఒంటి రోజు కూడానే బాగా కాకుండా మీ ప్రాక్టీస్ తోటి మీ అనుభవంతో మంచి భవిష్యత్తు ఉందన్నమాట. అలాగే నేర్చుకోండి కూడా. ఈ జనార్దన్ అకేషన్ ఫర్ మీ ఎక్సెప్ట్ బ్లెస్ యూ ఫర్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్. అసలు తల్లిదండ్రులు ఇంత పేషెంట్గా ఇక్కడికి వచ్చి అసలు పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేశారు. చాలా మంచి విషయం ఇది.